ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం క్షేత్రస్థాయిలో అబాసు పాలవుతుంది. రేగొండ మండలం లింగాల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో భోజన తయారీ కార్మికుల మధ్య తలెత్తిన గొడవలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. రేగొండ మండలం లింగాల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గత 15 రోజులుగా విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టడం లేదు. భోజన తయారీ కార్మికుల మధ్య తలెత్తిన గొడవలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలలో మొత్తం 67 మంది విద్యార్థులు ఉన్నారు. భోజనం తయారు చేసే కుక్కు, హెల్పర్ కు మధ్య తలెత్తిన గొడవల కారణంగా వంటలు బంద్ చేశారు. దీంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం లక్ష్యం నీరుగారిపోతుంది. ఫుడ్ 11 రోజుల నుంచి పెడతలేరు. అధికారులకు చెప్తామంటే సార్ వాళ్ళు ఈ జావ ప్యాకెట్ దాస్తారు, ఈ జావ మళ్ళీ ప్యాకెట్ పురుగులు వస్తాయి, అన్నంలో పురుగులు 2 రోజులు వచ్చినాయి, గంజులు లేదు. ఇంటికాడ నుంచే 11 రోజుల నుంచి సర్ది తెచ్చుకుంటాను. టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటాను. స్టడీకి 7th క్లాస్. మాకు అన్నం కూర అందక 11 రోజులు అవుతాను. రాయిజా కూడా చేస్తలేరు. ఎగ్ రోజు రాయిజా బంద్ చేస్తారు. మధ్యాహ్నం లంచ్ ఎక్కడ చేస్తాము? ఇక్కడ టిఫిన్ వేసుకుంటాం ఇంటికాంచి. గత 15 రోజులుగా పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు ఇంటి నుంచే లంచ్ బాక్స్ తెచ్చుకుంటున్నారు. ఈ విషయం గురించి పాఠశాల ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో భోజనం సరిగ్గా ఉండడం లేదని, ఒకవేళ పెట్టినా నాసిరకంగా ఉంటుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తమ సమస్యను పట్టించుకొని అధికారులు, ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం పెట్టేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యార్థులు కోరుతున్నారు.